బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఏందని చూడకుండా చేశారు అర్ధనారి కంప్లీట్గా లేడీ గెటప్ వేసి. ఆ సాహసం ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా చెప్పాలంటే. ఈవెన్ మన తెలుగులో ఆ కల్చరే లేదు, మన వాళ్ళు అసలు టచ్ చేయరు ఆ జోనర్నే. దేనికోసం చేయాల్సి వచ్చింది అప్పుడు అసలుకి? అంటే టు ప్రూవ్. అదొక మెయిన్ రీజను. అప్పుడు ఉన్న టైంలో పెద్దగా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఏదన్నా ఒకటి పెద్దగా చేయాలి, మన గురించి మాట్లాడుకోవాలి అంటే ఇట్లాంటిది ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి, అదొకటే ఆపర్చునిటీ. లేదు అంటే రెండవది మనకి ఎవరైనా బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ అనేది అసలు జీరో ఛాన్స్. సో ఉన్న ఛాన్స్ ఏంటి, ఏదన్నా వెరైటీగా చేయాలి, ఏదన్నా మంచిగా ఒకటి ఛాలెంజింగ్ది చేయాలి. చూస్తే భానుశంకర్ గారు దాని డైరెక్టర్. ఆయన చెప్పినప్పుడు సరే సార్, ఓకే సార్ అంటే ఆయన ఆడిషన్ కూడా నాకు ఆల్మోస్ట్ 1 వీక్ జరిగింది. ఓకే. రోజు వెళ్ళడం, ఆయన చెప్పే రకరకాలు చేయడం, ఇట్లాగా 1 వీక్ తర్వాత వాళ్ళు అన్ని గెటప్లు వేసుకొని చూసుకొని ఓకే చేసుకున్నారు. ఆ తర్వాత నాకు 3 మంత్స్ టైం దొరికింది. షూట్కి వెళ్ళే ముందు 3 మంత్స్ టైం దొరికింది. ఆ 3 మంత్స్ నేను ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నా. ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, అట్లా ప్రాక్టీస్ చేసి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్నా. టఫ్ అనిపించిందా రోల్ అసలు మీకు? ఫస్ట్ ఒక 1 వీక్ చేసినప్పుడు కొంచెం టఫ్ అనిపించింది. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. సాహసం చేసినట్టే అది అసలు ఆ క్యారెక్టర్ని. బాగుంది. అంటే అంత వర్క్ ఎంజాయ్ చేసింది నేను ఇంకే మూవీ ఎంజాయ్ చేయలేదు. ఆల్మోస్ట్ 60 days ఏమో ఫిమేల్ క్యారెక్టర్ చేసాము, ఇంకో 30 days ఏమో నార్మల్ మేల్ క్యారెక్టర్ చేసాము. ఆ 60 days రోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేగాలి, మేకప్ వేసుకోవాలి, అన్నీ అయ్యి చేసుకొని 6:37 కల్లా షార్ట్లో ఉండాలి. ప్లస్ అయిందా లైఫ్లో మీకు ఆ రోల్? యా 200%. అంటే ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్తే అంటే సినిమా తర్వాత ఏం జరిగిందంటే, సినిమా అందరికి తెలిసిందే కానీ చేసింది నేనని ఎవరికి తెలియదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ గెటప్ వల్ల ఆ మేల్ క్యారెక్టర్ కూడా బియర్డ్ అంతా ఉండి, యూజువల్గా అప్పుడు బియర్డ్ ఉంచుకునేవాడిని కదా, బియర్డ్ ముస్టాచ్ నేనని చాలామందికి తెలియదు. నా పక్కన కూడా అందరూ డైరెక్టర్లు వీళ్ళు మాట్లాడుకుంటారు కానీ నేను చేశానని తెలియదు అన్నమాట ఎవరికి. సో అప్పుడు మన కెమెరామ్యాన్ చోటా కే నాయుడు గారు సరే ఈ గోపి గారి ఆక్సిజన్ మూవీ జరుగుతుంటే సెట్కి వెళ్తే పక్కన ఎవరో చెప్తున్నారు, వాళ్ళ కెమెరా అసిస్టెంట్ ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాడు ఆయన. ఏంటి అర్ధనారీ చేసింది నువ్వేనంట కదా అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి లంచ్ చేసి చాలాసేపు మాట్లాడాడు ఆయన. నేను చాలా బాగా చేసామంట, నా దాకా వచ్చింది, బాగుంది, గుడ్. అది అట్లాగా కెమెరామ్యాన్లు కానీ కొంతమంది డైరెక్టర్లు కానీ వాళ్ళందరికీ తెలుసు, సినిమా తెలుసు కానీ నేనేం తెలియదు. అంటిల్ అన్లెస్ నేను అక్కడ ఉండి చెప్పి వాళ్ళు మాట్లాడడం తప్ప నేనేం తెలియదు. అట్లా స్టిల్ ఇప్పటికీ అట్లాగా నన్ను చూసిన వాళ్ళు లొకేషన్స్లో కానీ అట్లా స్టిల్ ఇప్పటికీ గుర్తుపడతారు. అదొక్కటి ప్లస్ నాకు. కాదు, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఆల్మోస్ట్ 2014. 10 years అయింది. ఈ 10 yearsలో ఒక్క స్టార్ హీరో కూడా ఫ్రెండ్ లేడా? ఫ్రెండ్ లేరా అంటే, ఎన్ని సినిమాలు చేసావు కదా. ఫ్రెండ్ అని కాదు, గోపి గారు బాగా తెలుసు, గోపిచంద్ గారు చాలా బాగా చూసుకుంటారు. గోపి గారు బాగా తెలుసు, మన నవీన్ చంద్ర గారు బాగా తెలుసు. ఇంక మిగతా వాళ్ళందరూ ఆడడము అట్లాగా, తనీష్ కానీ భూపాల్ యాక్టర్స్, చిన్న యాక్టర్స్ ఉంది, వీళ్ళందరూ బయట ఆడేటప్పుడు లేదా ఏదైనా పార్టీస్లో అట్లా పరిచయం, కానీ నేనే వెళ్ళను ఎక్కువ. అంటే బేసికల్గా షూట్ అయిపోతే ఇంటి నుంచి మళ్ళీ షూట్, అంతే. షూటు లేకపోతే ఇదే క్రికెట్ ఆడితే క్రికెట్, అదైనా సినిమాలు చూడడం ఇంట్లో వాళ్ళతో ఎక్కువ. ఈ పార్టీస్ చిల్ అవటం రెగ్యులర్ కాదు, ఎప్పుడైనా అంతే. చెప్పా కదా 6 years అంత వర్క్ చేసి అంత ఉంటేనే ఇవన్నీ క్లియర్ చేయగలిగా, అదొక రీజన్ అని చెప్తాను. బట్ ఇప్పటి నుంచి ఎలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటుండాలి? అంటే ఏదైనా సినిమాలు కౌంట్ పెంచుకుంటూ పోవాలి, ఇయర్కి ఏదైనా పర్వాలేదు, క్యారెక్టర్ వస్తే చాలు చేసామా, నెక్స్ట్ సినిమా ఒప్పుకుందామా ఇలా అనుకుంటున్నావా? లేకపోతే సెలెక్టివ్గా ఉండాలి, మంచి కథ ఉండాలి,
నాకు ఒక పేరు రావాలి. ఆ, ఈ తిప్పి సముద్రం కూడా అలాంటిదేనా కాదా? అంటే ఇప్పుడు దాకా అట్లా అని నేనేం చెప్పను, కానీ కొంచెం ఇప్పుడు ఏదైనా సబ్జెక్టు మనకి నచ్చుతుంది, Hmm. అరే ఈ లైన్ బాగుంది చేద్దాం రా వర్కౌట్ అయిద్దాం అనుకుంటా. అంటిల్ అన్లెస్ అంటే ఇది చాలా చిన్న సినిమాలు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అనుకున్నప్పుడు బాగుంటుంది, లైన్ బాగుంటుంది, చేసే విధానం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే అన్నీ బాగుంటాయి. గ్రౌండ్ రియాలిటీ దిగేసరికి మొత్తం మారిపోతాయి. అది కామన్. మనం అనుకున్న 100% అవుట్పుట్ 10% అయిపోద్ది. ఓకే. సో అది చెప్పలేం, అది నచ్చుతుందా జనాలకి. సినిమా అయితే తీయగలం కానీ మనం మన చేతిలో ఉండదు హిట్ అఫట్ అనేది. మనకి నచ్చిద్ది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకొని పాపం ప్రొడ్యూసర్ గారు, ఏ ప్రొడ్యూసర్ అయినా ఇవన్నీ దాటుకొని రిలీజ్ చేసేసరికి పాపం ఇదైద్ది. అంటే నరేషన్ ఒకలాగా ఉంటుంది, మనం ఒకసారి దిగిన తర్వాత కెమెరా ముందు ఇంకొకలాగా రియాలిటీ మారిపోద్ది. లేదు అలా చాలా జరిగినాయా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్? బ్యాడ్ అని నేను చెప్పను, కానీ పాపం ప్రొడ్యూసర్స్ అనుకున్న ఒక బడ్జెట్తో అనుకుంటారు పాపం. అది దిగిన తర్వాత మిస్లీనియస్ ఖర్చులు ఎక్కువైపోయో లేకపోతే లొకేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగో అనుకునే దానికన్నా ఎక్కువైపోతుంటుంది. వాళ్ళు పెట్టలేక వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అలాగా పాపం డిజాస్టర్ అయిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓ, ఆగిపోయినవి కూడా చాలా ఉన్నాయి. లేదు నా వరకు అయితే నేను ఇప్పుడు దాకా చేసింది ఏది ఆగలేదు, మొత్తం అన్ని రిలీజ్ అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.